రోజు మధుక్యోజు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో మీకు ఒక సర్ప్రైజ్ ఎంట్రీ. ఆ సర్ప్రైజ్ పేరు ఏంటంటే చాలాకి చంటి. సో వ్యూవర్స్, వెరీ కూల్. ఏమయ్యా కెమెరామెన్, బా లొకేషన్ అదిరిపోయింది కదా. సూపర్ ఉంది సార్ లొకేషన్. 3092 సీరియల్ ఎపిసోడ్స్ మొత్తం ఇక్కడ షూటింగ్ చేయాలి. ఓకే సార్, ఓకే. అసిస్టెంట్ డైరెక్టర్ సార్ సార్ ఎక్కడికి వెళ్ళారా? కోడైటర్ సార్ 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 వచ్చాం సార్. ఆర్టిస్ట్ వచ్చాడా? ఆన్ ది వే సార్. అందివే ఏంటి ఇప్పటికి లేట్ అయిపోయింది, అంత టైం అంత వేస్ట్ ఏం అయిపోయింది. సార్, ఆయన చాలా సీనియర్ ఆర్టిస్ట్ సార్. అబ్బా 300 సీరియల్ చేశారు, వస్తున్నారు సార్. తొందరగా పిలవండి. వస్తున్నారు సార్. నమస్కారం సార్. నమస్తే నమస్తే. నేను కోడైటర్ సార్. అసిస్టెంట్ డైరెక్టర్. అలాగున్నావేంటి? ఎక్స్క్యూజ్ మీ. హలో కెమెరామేనా? yes sir, sir. ఏం పేరు? కేఎస్ రాజు. నువ్వు కెమెరా పని చేయి. రెడీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఐఎమ్ సీరియల్ డైరెక్టర్. సీరియల్ డైరెక్టర్. సీరియల్ డైరెక్టర్. తెలుగు రాదా నీకు? వచ్చు. మరి తెలుగులో మాట్లాడొచ్చుగా. ఏంటి డైలాగ్ ఏంటి? నాకు టైం లేదు, నేను మరి వేరే షూట్కి వెళ్ళాలి. రెడీ సార్. రెడీ. డైలాగ్ ఏంటి? ఎంత అది లమిక్స్ ఎంత? సార్ 50 సార్, డైరెక్టర్ 50 చెప్పారు. 16 వేసుకో, డచ్ చేసుకో. సార్ ఒకసారి డైలాగ్ చూసి ఆడ చెప్పడం ఏంటి? డైలాగ్ చూసుకోండి. ఏం డైలాగ్ ఏంటి? అయ్యా డైలాగ్ రెడీ. రెడీ, టేక్ రెడీ. 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 టైం లేదు. ఏం మాట్లాడారు మీరు? ఆ. ఎవరు? రన్నింగ్ సార్. యాక్షన్. అమ్మా 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 అమ్మా. మీదే రైట్. నెక్స్ట్ డైలాగ్ మీదే. ఏం నెక్స్ట్ డైలాగ్ రా? ఇంత క్లోజ్ చేసిన తర్వాత 2 క్లోజప్ యాడ్లు లైవ్ యాడ్లు ముందు చెప్పారు నాకు. సారీ సార్, మర్చిపోయాము. అది చెప్పాలి కదా, ఆయన కొత్త ఆర్టిస్ట్ చెప్పాలి కదా. సారీ సార్. రెడీ, కెమెరా, యాక్షన్. అమ్మా 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 అమ్మా. నేను కావ్యను ప్రేమించానమ్మా. నేను కావ్యని ప్రేమించానమ్మా. నేను కావ్యను ప్రేమించానమ్మా. నేను కావ్యను ప్రేమించానమ్మా. మళ్ళీ 1 మోర్ చెప్పండి సార్. రెడీ, టేక్ 1 మోర్. యాక్షన్. అమ్మా 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 అమ్మా. నేను కావ్యను ప్రేమించానమ్మా. నేను కావ్యని ప్రేమించానమ్మా. నేను కావ్యను ప్రేమించానమ్మా. నేను కావ్యను ప్రేమించలేదమ్మా. కావ్య నన్ను ప్రేమించలేదమ్మా. కావ్య నన్ను ప్రేమించలేదమ్మా. ఎందుకు ప్రేమించలేదమ్మా? ఎందుకు ప్రేమించలేదమ్మా? నాకు అర్థం కావట్లేదమ్మా. నాకు అర్థం కావట్లేదమ్మా. నాది డైలాగ్ ఉంది కదా. అవును సార్. మరి చెప్పనీరే. కావ్య కావ్య నువ్వు ప్రేమించిన దరిద్రుడా. ఈ ఆర్టిస్ట్ మొత్తం ప్రాంప్టింగ్ ఇస్తున్నారు సార్, మీరేమైనా మర్చిపోతారని. ప్రాంప్టింగ్ ఆర్టిస్ట్ సార్. కో డైరెక్టర్ ఒకడు ఉన్నాడు కదా, వాడు ప్రాంప్టింగ్ ఇస్తే చాలు. ప్రతి ఓడు వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళిద్దరు సార్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రాంప్టింగ్ కోసం పెట్టుకున్నారు. ప్రాంప్టింగ్ కోసం కొట్టే పిచ్చి పిచ్చి వేయకండి. రెడీ. నువ్వేంట్రా పెట్టిన యాంగిల్ మార్చలేదు. అది 16ఏనా? 16 సార్. డచ్ పెట్టు. రెడీ. ఓకే సార్. రెడీ సార్. రెడీ. కెమెరా, రన్నింగ్ సార్. యాక్షన్. అమ్మా 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 అమ్మా. ఎన్నిసార్లు అమ్మరా మీ అమ్మ కడుపులు కాదా? ఎన్నిసార్లు అమ్మా? సార్. ఏంట్రా ఇంత డైలాగ్ ఏంట్రా? కావ్యని నేను ప్రేమించానమ్మా. ఇప్పుడు ఈ కావ్య అనే క్యారెక్టర్ ఎప్పుడు వస్తుంది? ఒక 1600 ఎపిసోడ్ తర్వాత. 1600 ఎపిసోడ్ల తర్వాత వచ్చే కావ్యకి మొట్టమొదటి ఎపిసోడ్ లో నేను ఐ లవ్ చెప్తా. సార్. దీన్ని నువ్వు 1000 ఎపిసోడ్లు తీస్తావు. సార్. ఏది ఐ లవ్ యూ ట్రావెలింగ్ 500 ఎపిసోడ్లు. అవును సార్. కొడితే సీరియల్ పేరేంట్రా? గాలి వానంలో తడిసే మొద్దైన తల్లికి పుట్టిన పిల్ల. గాలివానలో తడిసి ముద్దైన తల్లికి పుట్టిన పిల్ల. ఏంట్రా పెండా పుట్టైట్లేదు? డైరెక్టర్ గారి మెదడులోంచి వచ్చింది సార్. మెదడులోంచా? నీకు మెదడు ఉందిరా నీకు? ఉంది. ఏంటి ఇందాక ఏంట్రా ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు? ఆయనే డైరెక్టర్. ఐ ఆమ్ ది డైరెక్టర్ కాదు, నేను డైరెక్టర్. తెలుగు సీరియల్ కదా. నేను డైరెక్టర్. నువ్వేంట్రా? కావ్య ఎదురా? లేదు కావ్య సార్. 1600 ఎపిసోడ్. వెళ్ళిపోయింది సార్ సార్. దీని టైటిల్ సాంగ్స్ అద్భుతంగా ఉంటుంది సార్. అమ్మా అమ్మా అమ్మా. 4 కావాలా నీకు? 4 కావాలా? సూపర్ యాక్షన్. ఏంటో సూపర్ యాక్షన్. పట్టుకో, కెమెరా పట్టుకో. కాస్ట్లీ. ఓకే సార్. డచ్ పెట్టావుగా? పెట్టా సార్. తీసి పెట్టుకో.
నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. బాగున్నారు? నేను సార్ అది తల్లికి పుట్టిన పిల్ల ఆ సీరియల్ ఉంది కదా సార్, అది మధ్యలో ఆగిపోయింది సార్. సరే ఏంటి ఏంటి దేనికి? నేను ఇప్పుడు యాంకర్ సార్, ప్రోగ్రామ్ యాంకర్. యాంకరా? జీబీ అనే ప్రోగ్రామ్ సార్ ఇది. జీబీ బూత్లా ఉందిరా అది. లేదు సార్, జీబీ అంటే గల్లీ బిర్యానీ అర్థం. ఢిల్లీ బిర్యానీ. ఎస్ సార్. సూపర్ ఉంది, కంటిన్యూ చేయి. సార్ అది కాదు సార్, మా కార్యక్రమం మీకు గెస్ట్ రావాలి సార్. నేను గెస్ట్ గా రావడం అంటే బాగుండదు. సార్ సార్ మీరు గొప్ప ఆర్టిస్ట్ సార్, ఎన్నో సీరియల్ చేశారు, ఎన్నో అవార్డులు తీసుకున్నారు సార్. సార్ మీరు తప్పకుండా రావాలి సార్, ప్లీజ్ సార్. గెస్ట్ గా రావాలి. ఎస్ గెస్ట్ రావాలి సార్. ఐఎమ్ డైరెక్టర్. నీ అమ్మని నేను చూస్తేనే నాకు చెప్పు. యాక్షన్ చెప్పుకో, నువ్వు దగ్గర నాకు చంపేస్తా. కానీ ఏం చేయాలి ఇప్పుడు? ప్రోగ్రామ్ ఏంటి? ఈ కార్యక్రమం జీబీ కార్యక్రమం సార్ ఇది. సూపర్. గల్లీ బిర్యానీ. గల్లీ బిర్యానీ. ఈ గల్లీ బిర్యానీ కార్యక్రమానికి మీరు గెస్ట్ గా వచ్చారు. మామూలుగా మా వ్యూయర్స్ గురించి చూద్దాం, ఒకసారి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం సార్. చేద్దాం. డైరెక్టర్ గారు. Ready, take it? ఓకే వ్యూయర్స్, మన జీబీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యక్తి, ప్రముఖ ఆర్టిస్టు, ఎన్నో సీరియల్ చేసి మన ముందుకు వచ్చిన చంటి గారు ముందుకు వచ్చారు. ఒకసారి గట్టిగా చప్పటతో చంటి గారు వెళ్దాం. నువ్వు చెప్పడం ఎందుకు? అది తెలియదు అని చంటని. ఆర్టిస్ట్ వచ్చాడని చెప్పు చాలు. ఓకే మీరు రెడీగా ఉండండి. Ready? సారీ అండి, అదే మన స్టూడియోకి ఆర్టిస్ట్ గారు వచ్చారు. ఓకే, చాలా సంతోషం సార్. మా వ్యూయర్స్ గురించి మీరు ఏం చేయబోతున్నారు ఇక్కడ? సాధారణంగా మీ అందరు కూడా తెలుసు, అంటే ఒకప్పుడు మరి మన ఇంట్లో అమ్మమ్మలు, తాతయ్యలు వీళ్ళందరూ బాగా చేసేవాళ్ళు. మనం ఈ ఈ రోజుల్లో మర్చిపోయాం. అయితే మ్యాటర్ ఏంటంటే ఈ రోజు అంటే ఇది చలికాలం కదా బేసిక్ గా. దీనిలో నార్మల్ గా మనుషులకి ఒళ్ళు పగులుతుంటుంది, మొహం కూడా పగులుతూ ఉంటాయి. మీ మూతి కూడా అలాగే పెరిగింది సార్ సిగరెట్ వల్ల. నిన్ను అడిగానా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు ఆడియన్స్ కి. చెప్తున్నాను సార్. రెడీ? ఇలా పగలడం వల్ల ఇప్పుడు ఆ పగలను ఉన్న దాని నుంచి మనం బయటికి రావడం ఎలా ఎస్ సార్. అంటే మనం ఒక కొత్త ఐటమ్ చెప్పబోతున్నాను. ఓకే, మీరు కూడా చూసి నేర్చుకోండి. వేడి నీళ్లు ఉంచడం ఎలా? అద్భుతం అద్భుతం. తయారు చేయడం సార్. ముందుగా మనం ఏం చేయాలంటే చెప్పండి సార్. గ్యాస్ వెలిగించేసాం. దాని తర్వాత ఆ గ్యాస్ అలా వదిలేయద్దు. అంటే గ్యాస్ వదిలేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్లేమ్ పెరిగి గ్యాస్ వేస్ట్ అయిపోతుంది. అంటే మనకి ఈ రోజుల్లో తెలుసు, గవర్నమెంట్ కూడా పెద్దగా మనకి ఏం గ్యాస్ సిలిండర్లు ఇవ్వట్లేదు, సబ్సిడీ వాళ్ళు ఇవ్వట్లేదు. ఆ గ్యాస్ అలా వేస్ట్ అయిపోతూ ఉండకుండా ఉండడానికి ఈ గిన్నె ఇక్కడ పెట్టి ఆ గిన్నెను అలా పెట్టడం వల్ల ఆ గ్యాస్ రగులుతూ ఉంటుంది. రగులడం వల్ల గిన్నె వేడెక్కుతుంది. ఈ వేడెక్కిన సాధారణంగా మన ఇంట్లో ఫ్రిడ్జ్లు ఉంటాయి, కుండలు ఉంటాయి. దీనిలోంచి చల్లటి వాటర్, అంటే కుండలోంచి తీస్తే చల్లటి వాటర్, ఫ్రిడ్జ్ లోంచి తీస్తే ఐస్ గడ్డలు. అంటే ఐస్ గడ్డలు అంటే మీకు తెలుసు, ఐస్ క్యూబ్స్ అంటాం మనం ఇంగ్లీష్ లో. ఈ ఐస్ క్యూబులు కనుక కొన్ని ట్రైన్ వచ్చి, అంటే కొంచెం ఈ మాత్రం సైజ్ కాకుండా బాగా మంచి మంచి ఐస్ క్యూబులు కనుక తీసి, బాగా ఫ్రిడ్జ్ లో ఉన్న ఐస్ క్యూబులు కనుక తీసి ఈ గిన్నెలో వేసి కాసేపు ఉడకబెట్టి ఈ రగులుతున్న నీళ్ళ నుంచి, అంటే మసులుతున్న నీళ్ళ నుంచి, ఏదైతే వేరు పెడితే తోలు ఊడిపోతుంది అన్నంత వేడిగా ఉన్న నీళ్ళ నుంచి ఆ నీళ్ళను కనుక తీసి చల్ల నీళ్ళలో కలుపుకొని స్నానం చేస్తే మన బాడీ కొంచెం వామ్ గా నీట్ గా, మనకి ఎలాంటి వ్యాధులు రాకుండా. సార్ ఇంకో విషయం చెప్పబోతున్నాను. ఏంటి? వేర్స్ వినండి, మా చంటి గారిలో గొప్ప మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నాడు. మిమిక్రీ అంటే ఇప్పుడు కష్టం, అంటే కొంచెం ఇప్పుడు టైం లేదు సార్, సార్ లేదు సార్, మీరు మిమిక్రీ చేయాలి సార్. మీరంటే పిచ్చి సార్ మాకు, మీరంటే మాకు పిచ్చి. Yes, sir. ఓకే, మీరు ఎంతగా అడుగుతున్నారు, మరి మన వ్యూవర్స్ కూడా చాలా ఆశగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మిమిక్రీ అనేది ఏంటో చూపిస్తాను. సాధారణంగా మిమిక్రీ ఆర్టిస్టులు చాలా మటుకు కూడా అంటే అందరినీ అనుకరిస్తూ ఉంటారు, పెద్ద పెద్ద ఆర్టిస్టులని, తర్వాత వాయిస్ని వీటిని చేస్తూ ఉంటారు. కానీ నాలాగా ఎవరు చేయలేదు ఇప్పటివరకు. చాలా గొప్పగా, అంటే నాకు ఎంఎం అని ఒక అవార్డు ఇచ్చారు. ఏమేమంటే మూసుకో ముఖర్జీ అని. మిమిక్రీ అనేది ఒక కళ. ఎలా ఉంటుందంటే మీరు ఫీల్ అవ్వాలి. తప్పకుండా సార్. ఓకే, మీరు కళ్ళు మూసుకోండి సార్, మీరు విన్న వాయిస్ ని అదేంటో చెప్పాలి మీరు. ఓకే సార్, సూపర్ సార్, చాలా. ఓకే, రెడీ? రెడీ, కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. ఓకే సార్. సార్ నేను కూడా మూసుకోవాలా సార్? మీరు కూడా మూసుకోండి. లెన్స్ కూడా అండి? అది మూసుకోరా. రెడీ సార్. రెడీ? మూసుకున్నాను సార్. సార్ 1 సార్ 2 3. అంబా అంబా. సార్ దొరకపోదు కదా సార్, బర్రే కదా. కరెక్ట్ గా గుర్తుపెట్టావే. మీకోసం ఇంకోటి కళ్ళు మూసుకోండి. మళ్ళీ కళ్ళు మూసుకోండి. రెడీ? 1 2 సార్ 3. బౌ 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 బౌ. వచ్చింది సార్. కుక్క రాలేదే, నేను మిమిక్రీ చేశా. అసలు మామూలే సార్.
సార్ మిమ్మల్ని చూస్తా ఉంటే పిచ్చకిపోతుంది సార్ ఒక్కసారి సూపర్ కానీ కుక్కలా చేశారు సార్. ఈ అమ్మ కుక్కలా చేయలేదు నేను. కుక్క వాయిస్ చేశాను. రెడీ రెడీ ఇంకోటి అయితే ఇప్పుడు వెరైటీగా ఏం చేస్తాను తెలుసా మీకు? ఒకేసారి 2 వాయిస్లు వస్తాయి. ఒకేసారి రెండా సార్? రెండు. ఓకే రెడీ 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 1 2 3 కావ్ 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 సార్ అద్భుతం సార్, నిజంగా కావు కావు కాకి మధ్యలో సార్ గాలి. మీకు వెరైటీగా చెప్పనా? నేను ట్రై చేసినట్టు నాకు ఎంఎం ఎందుకు ఇచ్చారో కూడా చెప్తా. ఓకే సార్. ఒకేసారి 5 చేశా. ఒకేసారి 5 ఎలా సార్ మీరు? మీకు కళ్ళకి చుక్కలు కనబట్టే మీరు గ్రూప్ రెడీ కళ్ళు మూసుకున్నారుగా? 1 సార్ 2 3 అంబా బౌ బౌ మియావ్ కావ్ కావ్. ఇంకొక తెలియని విషయం ఏంటంటే ఈ ప్రపంచానికి నేను ఒక మిమిక్రీ కొత్తదనాన్ని చూపెట్టబోతున్నా. ఇప్పుడు నేను చేయబోయే ఈ ఐటమ్ ఏదైతే ఉందో ప్లీజ్ వ్యూవర్స్ మీరు ఎవరు కూడా ట్రై చేయకండి. దీనివల్ల మీకు థ్రోట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక ఐటమ్ చేస్తున్నారా సార్? చేస్తున్నాను. మళ్ళీ గ్రూప్ అండి? మళ్ళీ గ్రూప్ గ్రూప్ రండి. ఈసారి చాలా కాన్సన్ట్రేట్ గా వినాలి మీరు. సార్ వింటాం సార్. రెడీయా? రెడీ సార్. 1 2 3 సార్ చేశారా సార్? ఏం చేశారా సార్? చేశాను కదా? ఏం చేశారు సార్? చేశాను నేను. ఏం చేశారు సార్? సైలెన్స్. సార్ మీరు మామూలుగా సార్ జీనియస్ సార్, ఎక్సలెంట్ సార్. ఏ? సైలెంట్ గా మిమిక్రీ చేయడం ఇస్ నాట్ ఏ జోక్ సార్. సార్ మామూలుగా సార్. సార్ 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 అదేంటి చచ్చిపోయాడు వాడు? చచ్చిపోయాడు సార్. అదేంటి? అసలు సైలెంట్ కే మీరు వాయిస్ ఇచ్చారు కదా, ఆ షాక్ లో చచ్చిపోయాడు సార్. అడు చచ్చిపోయాడు. లాస్ట్ టైం వచ్చారు, చిన్న ఝలక్ చూపించారు, మళ్ళీ మాయమైపోయారు. మళ్ళీ ఈసారి పరిస్థితి ఏంటి? ఈసారి బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఆడియన్స్ కూడా అందరికీ తెలుసు. మీ అందరికి మిమిక్రీ నేర్చుకోవాలంటే ఇవి దగ్గర రండి. రెడీ? జడ్జి దగ్గర అరే టైం లేదు, జబర్దస్త్ షూటింగ్కి వెళ్ళాలి. రెడీ? నాగబాబు సార్ చంటి ఇస్ బ్యాక్. డైలీ సీరియల్ చూసావా? అది చాలా కరెక్ట్. అది ఒకటి రివర్స్, వాడికి వీడి ప్రాంప్టింగ్, వీడికి వాడి ప్రాంప్టింగ్, లాస్ట్ లో వాడికి ప్రాంప్టింగ్. అసలు డైలాగ్ ఉండదు సార్, లాస్ట్ గా చెప్పి మారిపోద్ది. బాగుంది అది బాగుంది. దాని తర్వాత మీరు మిమిక్రీ చేయటం ఎంత బాగుంది. మినిమం నీ దగ్గర నుంచి మాత్రం ఎంటర్టైన్మెంట్ వస్తూనే ఉంటుంది. అది నీకున్న స్ట్రాంగ్ పాయింట్. ఏదో మసిపూసి మారేడికేసి నవ్వించేస్తుంది. ఆల్ ది బెస్ట్. రోజా గారు చంటి నీ దగ్గర ప్లస్ పాయింట్ వాయిస్ అండ్ బాడీ లాంగ్వేజ్. సో దాంతోనే ఏదో ఒకటి ఇలానో తంతనో లేదో ఒక సౌండ్ ఇచ్చో నవ్విచ్చేస్తావు. అండ్ వంట ఎక్కడ నేర్చుకున్నావు? వేడి నీళ్ళు పెట్టడం చాలా కష్టం అది కదా. మా అమ్మమ్మ గారు తాతగారు కలిసి నేర్పించారండి. నాకు చాలా. అస్సలు రాదు, ఇప్పుడే నేర్చుకున్నా. నేర్చుకోండి. నార్మల్ గా మీ ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ. ఐస్ క్యూబ్స్ అని లోపల ఉంటాయి కొన్ని, అవి తీయండి బయటికి. వాటిని కాదు, వాడండి. మామూలు నీళ్ళు వేడి చేయొచ్చు కదా, ఐస్ క్యూబ్స్ తీసి వేడి చేయాలి. చల్లగా ఉన్న నీళ్ళు వేడి చేస్తేనే అవి వేడి అని తెలిసి. నేను ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ చంటి గారు, అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. ఈసారి మీరు ఉండాలి అంతే. ఉంటా ఆ 7 కొండలు డబ్బులే మ్యాటర్ మాట్లాడలేదు.